భువనగిరి మాజీ కౌన్సిలర్ పట్టణాధ్యక్షుడు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అని చెప్పండి. ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది? భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోరులో 35 వార్డులకు సంబంధించి మా అభ్యర్థులను నిలబెట్టడానికి సూచి కూడా తయారు చేయడం జరిగింది. అభ్యర్థుల ఎంపికలో మా భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర శాఖ ఏ విధంగా ఆదేశాలు ఇస్తే ఆ విధంగానే కట్టుబడి మా కార్యకర్తలందరూ కూడా పోటీలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అభివృద్ధి పదంగా చూసుకుంటే గతంలో కూడా మీరు వైస్ చైర్మన్గా ఉన్నారు కదా? నేను గతంలో కౌన్సిలర్గా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే 1980లో మా పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా 12 ఉన్నప్పుడు కూడా మేము 3-4 సీట్ల నుంచి 35 వార్డులు ఉన్నప్పుడు కూడా మేము ప్రాతినిధ్యం వహించి మా పార్టీకి సంబంధించిన వైస్ చైర్మన్లు కూడా మాకు అవకాశం ఇచ్చింది భువనగిరి పట్టణం. అదేవిధంగా కూడా ముందుకు వెళ్తాం. ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చైర్మన్ సీట్ను కైవసం చేసుకునే విధంగానే ప్రణాళిక సిద్ధంగా మా కార్యకర్తలందరూ కూడా బలంగా ఆర్థికంగా అందరూ పనిచేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు అనుకున్న విధంగానే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా భువనగిరి కిలాపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తుంది. నా పేరు తుమ్మల నాగేష్. భారతీయ జనతా పార్టీ 5వ వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి మా ఏరియా వచ్చేసి ఓసీ జనరల్ కేటగిరీలో వస్తుంది. ఈసారి బీసీకి వచ్చింది. బీసీ అభ్యర్థిగా నేను 5వ వార్డు అభ్యర్థిగా నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను. నా పేరు మేడి కోటేష్. నేను జిల్లా కార్యదర్శిని బీజేపీ. మాది 32వ వార్డు భువనగిరి పట్టణంలో. 32వ వార్డులో ఎప్పుడు జనరల్ బీసీ వచ్చేది, ఈసారి ఎస్సీ మహిళ వచ్చింది. ఆ అవకాశం బీజేపీ పార్టీ మహిళలకు ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి, అదే రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు భువనగిరి పట్టణంలో బీజేపీ జెండా కిలా పైన ఎగిరేస్తామని పూర్తి నమ్మకం నాకుంది. నా పేరు కార్పొరేట్ రాజు. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మోడీ గారి ఆశేషాలు నాకు నచ్చి సంక్షేమాధికారులు నచ్చి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ మీద నాకు ఆకర్షణ లోనై నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. నన్ను గుర్తించి 9వ పార్టీ అవకాశం ఇచ్చింది. 9వ వార్డు నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను. పార్టీ అవకాశం ఇట్లా కల్పించింది. ధన్యవాదాలు. అంటే ప్రధానంగా మీ వార్డులో ఉన్న సమస్యలు ఏంటి, మీరు దాన్ని ఏ విధంగా పరిష్కరించారు? ప్రధానంగా నా వార్డులో ఉన్న సమస్యలు కొన్ని వాటర్ సమస్య ఉంది, కొంచెం డ్రైనేజ్ సమస్య ఉంది, అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది. దాన్ని అధిగమించాలని మేము దాని మీద ఫైట్ చేస్తున్నాం. దాన్ని ప్రిపేర్ డెవలప్మెంట్ అవుతుంది. భువనగిరి జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళ ఏ విధంగా వెళ్ళబోతున్నారని తెలుసుకున్నాం. రానున్న మున్సిపల్ ఎలక్షన్లో భువనగిరి మున్సిపాలిటీ పట్టణంలో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? భువనగిరి కిల్లా మీద భారతీయ జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే భువనగిరి పట్టణంలో కానీ భువనగిరి జిల్లాలో కానీ ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకే ఉంది. ఎందుకంటే ఈ యొక్క భువనగిరికి మున్సిపాలిటీకి సంబంధించిన నిధులు కానీ, భువనగిరి యొక్క పర్యాటక కేంద్రం గుట్టకు వచ్చిన నిధులు కానీ, దగ్గరలో ఉన్న ఎయిమ్స్ కానీ, ఈ యొక్క యాదగిరిగుట్టకు రైల్వే సంబంధించినటువంటి రైల్వే కానీ, ఏ విషయంలో చూసుకో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈనాడు భువనగిరి అభివృద్ధి చెందింది. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అంటే 100 రూపాయలు అంటే 100 రూపాయలు కూడా మున్సిపాలిటీకి కేటాయించలేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అటు గుట్ట మున్సిపాలిటీ తీసుకున్నా, ఇటు భువనగిరి మున్సిపాలిటీ తీసుకున్నా, అటు పోచంపల్లి మున్సిపాలిటీ తీసుకున్నా, అటు ఆలేరు మున్సిపాలిటీ తీసుకున్నా ఎక్కడ చూసినా అవినీతిమయమే. ఇవాళ మున్సిపాలిటీకి వచ్చేది 15th, 16th ఫైనాన్స్లతో పాటు అన్ని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులే. ఈనాడు గుట్ట అభివృద్ధి చేశారు. ఆ లక్ష్మీనరసింహస్వామి ఉసురు బీఆర్ఎస్ పార్టీకి తగిలి ఈనాడు రాష్ట్రంలో గవర్నమెంట్ పోయింది. ఎందుకంటే అక్కడ పూర్తిగా అవినీతి. గుట్ట అభివృద్ధి పేరుతోని మన అసెంబ్లీ సమావేశాలు చూసినాం. ₹1 కోటి ఎస్టిమేట్ చేస్తే 10 కోట్ల నిధులు కేటాయింది. దానికి దాతరు లేదు, ఫిర్యాదు లేదు, కాగితం లేదు, కచ్చరం లేదు. అందుకే దేవుని సొమ్ము ఉసురు తగిన వాళ్ళు ఎవరు కూడా ఈనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనుమరుగైపోతారు. అదే రాష్ట్రం మీద దేవుని కాపాడింది భారతీయ జనతా పార్టీ. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో అక్కడ అవినీతిని ఎదుర్కొంది భారతీయ జనతా పార్టీ. అక్కడ క్రిస్టియన్ సంబంధించినటువంటి సమావేశాలు అధికారికంగా పెడతా అంటే ఎదుర్కొంది భారతీయ జనతా పార్టీ. హిందూ సమాజం మొత్తం ఈనాడు భారతీయ జనతా పార్టీ యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి పవిత్ర స్థానంలో భువనగిరికి ఉన్నది. ఆ యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులు కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. ఖచ్చితంగా 4 మున్సిపాలిటీలో మేము పోచంపల్లి చూసుకున్న వీవర్స్ గురించి ఈనాడు వారం రోజు నుంచి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఈనాడు ఎవరైతే పద్మశాలీలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన
మాఫీని తీసుకొచ్చింది భారతీయ ఆలేరు మున్సిపాలిటీ. అక్కడ ఉన్నటువంటి హైవే విషయంలో కానీ, అక్కడ ఉన్న అండర్ పాస్ విషయంలోనైతేనేమి, మొండ చేసిన ధర్నా విషయం, అక్కడ శ్మశాన వాటికలు చక్కలు లేవు, వరదలు వస్తే భారతీయ జనతా పార్టీ ముందుంది, ప్రజల పక్షాన పోరాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా అన్ని మున్సిపాలిటీల్లో ముందుగా స్పందించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవి మాకు మెట్టుగా ఉంటాయి. ఖచ్చితంగా 4 మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరటానికి పూర్తిగా ఆస్కారం ఉంది. ప్రజలు మా వెంట ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ప్రథమ స్థానంగా ఉంటుందని ఆశిస్తున్నాం. రిజర్వేషన్లు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా మహిళలు 50% రిజర్వేషన్ వచ్చినప్పటికీ కూడా మహిళలు ఆత్మగౌరవంగా కాపాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా మహిళలు మా వైపు ఉంటారని ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. ఆ నమ్మకంతోనే ఈనాడు అనేక రకాలుగా బూత్ స్థాయి మీటింగు, వార్డు స్థాయి మీటింగు, బూత్ బయటకు, టిఫిన్ బయటకు అనేక రకాల కార్యక్రమాలు మొదటి నుంచి 2 నెలల నుంచి కూడా మేము కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ ఈనాడు ప్రజల మధ్యలో ఉన్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 4 మున్సిపాలిటీలో జెండా ఎగరేస్తామని ఆశిస్తున్నాం. ఆ దేవుని లక్ష్మీనరసింహ ఆశీస్సులు ఈ జిల్లాకు సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీనరసింహ ఆశీస్సులు మాకు ఉంటాయని నమ్మకంతో ముందుకెళ్తున్నాం. మనతో మాట్లాడడానికి స్టేట్ జనరల్ సెక్రటరీ అశోక్ గారు ఉన్నారు. అని చెప్పండి, బీజేపీ పార్టీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అత్యధిక మున్సిపాలిటీలు కూడా మేము గెలుచుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా మొన్న మీటింగ్లో కూడా మీరు మీటింగ్ పాల్గొన్నప్పుడు కూడా ముఖ్య నాయకులతో పాటు అందరూ కూడా చెప్పారు. ఏ విధంగా ముందుకెళ్తున్నాం, మీ అసలు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మున్సిపల్ ఎలక్షన్లో? రాష్ట్రంలో జరగబోయే 123 మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్ల ఎన్నికలల్లో భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలల్లో, అన్ని మున్సిపాలిటీలలో, అన్ని కార్పొరేషన్లలో, అదేవిధంగా అన్ని వార్డులల్లో భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా పోటీ చేస్తుంది. ఇది కూడా మొన్న జరిగిన కార్యశాలలో తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి జరుగుతుంది మున్సిపాలిటీలో అంటే అదంతా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారానే ఈరోజు మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతుంది. రాబో రోజులలో కూడా ఇంకా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డులు అభివృద్ధి జరగాలంటే కూడా 3000 కోట్లు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఈ ఎన్నికల తర్వాత వెంటనే ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మనం నిధులు ఇస్తున్నాం. దాని ద్వారా కూడా అభివృద్ధి చేస్తుంది నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయో రాష్ట్రం మొత్తం కూడా, ఈ రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 15వ ఆర్థిక నిధులు 3000 కోట్లను మన తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాంట్లో మొత్తాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నాడు. ప్రజలందరూ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. మొన్నటికి మొన్న మనం చూసిన మున్సిపల్ ఎన్నికలు మహారాష్ట్రలో భారీ మెజారిటీతోటి భారతీయ జనతా పార్టీ గెలిచింది. మొత్తం 26 కార్పొరేషన్లు ఉంటే అందులో 23 కార్పొరేషన్లు మనం గెలిచినాం. భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఏదైతే గతంలో కేసీఆర్ చేసిన అవినీతి కుంభకోణాలు, ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అవినీతిమైన కుంభకోణాలలో, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన మంత్రివర్గం కూడా పర్సెంటేజ్ల మీద అన్నీ కూడా అవినీతి పరంగా ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. రాబో ఎన్నికలలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ శాతం అత్యధికంగా మున్సిపల్ చైర్మన్లను, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లను, వైస్ చైర్మన్లను, వార్డు మెంబర్లను, డివిజన్ మెంబర్లను కూడా గెలిపించడానికి ముందుకు పోతుంది. అందులో భాగంగానే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపాలిటీకి సంబంధించిన ఏవైతే 4 మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ 4 మున్సిపాలిటీలకు సంబంధించిన కార్యాచరణ కోసం ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. ఇందులో కూడా మొత్తము ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 మున్సిపాలిటీలలో 72 వార్డులు ఉన్నాయి, 4 మున్సిపల్ చైర్మన్లు ఉన్నాయి, అదేవిధంగా వైస్ చైర్మన్లు ఉన్నాయి. వీటినన్నింటిని కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల మద్దతు ద్వారా, ఓటర్ల మద్దతు ద్వారా తప్పనిసరిగా మేము సంపూర్ణంగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచుతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అభివృద్ధి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి, భువనగిరి జిల్లాకు సంబంధించి, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అభివృద్ధి చేసిన అన్ని విషయాలలో కూడా మొత్తం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఈరోజు ఇక్కడ అన్ని అభివృద్ధి. భువనగిరి మున్సిపాలిటీలో గతంలో మేము చైర్మన్గా కూడా గెలిచినాం, ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నాం. రాబో రోజులలో కూడా మేము ఈ మున్సిపాలిటీని, అదేవిధంగా పోచంపల్లి మున్సిపాలిటీని, ఆలేరు మున్సిపాలిటీని, యాదగిరిగుట్ట మున్సిపాలిటీని తప్పనిసరిగా ప్రజల మద్దతుతోటి, ఓటర్ల మద్దతుతోటి మేము కైవసం చేసుకుంటాము. దానికోసం ఆహర్నిశలు ప్రజల దగ్గరికి వెళ్తాము, మాట్లాడతాము. వాళ్ళ మద్దతు తీసుకొని రాబో రోజులల్లో
యాదాద్రి భువనగిరికి సంబంధించిన ఈ 4 మున్సిపాలిటీలల్లో భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగరవేస్తామని చెప్పేసి ధీమాతోటి మేము ముందుకెళ్తున్నాం, పనిచేస్తున్నాం. రాష్ట్రం మొత్తం కూడా ఎక్కువ శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచి మేము భారతీయ జనతా పార్టీని రాబో రోజులల్లో 2028లో రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని తీసుకుపోవడానికి ఇది రెండో మెట్టుగా, మొదటి మెట్టు మేము ఏదైతే సర్పంచ్ ఎన్నికలలో భారీగా మేము గెలవడం జరిగింది, ఇది రెండో మెట్టుగా రాబోయే ఎన్నికలలో మేము గెలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేజిక్కించుకుంటామని చెప్పేసి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న 4 కార్పొరేషన్లు కూడా బీజేపీ కైవసం చేసుకుంటుంది. ముఖ్యంగా భువనగిరి కిల్లా పైన బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శశితో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, భువనగిరి.